హలో ఫ్రెండ్స్, ఒకసారి ఈ సీన్ చూడండి. రీసెంట్గా రిలీజ్ అయిన దేవరా ట్రైలర్లో మనం ఈ షాట్ని చూసాం. బ్యాక్గ్రౌండ్ బ్లాస్ట్ అవగానే హీరో అండ్ తన టీం తిరిగి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. కేవలం ఈ ఒక్క సినిమానే కాదు, మన తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లోనే మనం ఇలాంటి సీన్ చూసుంటాం. బట్ వాస్తవానికి ఇది పాసిబుల్ అంటే అసలు కాదు. బ్యాక్ సైడ్ అంత పెద్ద బ్లాస్ట్ జరిగినప్పుడు అంత క్యాజువల్గా నడుచుకుంటూ రాలేరు. ఎందుకంటే ఒక బ్లాస్ట్ జరిగినప్పుడు చాలా ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్కి దగ్గరగా ఉన్న వస్తువులన్నీ కూడా బ్రేక్ అయ్యి చాలా ఫోర్స్తో ట్రావెల్ చేస్తాయి. ఒక మనిషిని చంపడానికి ఈ బ్రేక్ అయిన చెత్తం చాలు. అంతేకాకుండా మన బ్రెయిన్ ఒక ఆపదను కనిపెట్టిందంటే వెంటనే అక్కడి నుంచి పరిగెత్తాలని చెప్పి మన బ్రెయిన్కి ఒక చిన్న మెసేజ్ పాస్ అవుతుంది. సో దీనివలన మనం పరిగెత్తుతాం, లేదంటే అక్కడే పడిపోతాం. అంతేకాని మనం స్లో మోషన్లో స్టైల్గా అయితే నడుచుకుంటూ రాలేం. కేవలం ఇదొక్కటే కాదు, ఇలాంటి అసాధ్యమైన విషయాలు మనం మూవీస్లో చాలానే చూస్తూ ఉంటాం. కోర్స్ మూవీస్ అంటేనే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అనుకోండి, బట్ దాని వెనకుండే రియాలిటీ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి కదా. సో ఈ రోజు వీడియోలో మూవీస్లో చూపించే కొన్ని మిత్ సీన్స్ని రియాలిటీలో ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. నెంబర్ 1, క్లోరోఫామ్. కర్చీఫ్లో క్లోరోఫామ్ వేసి మూతి దగ్గర పెట్టిన వితిన్ సెకండ్స్లో వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయినట్టు చూపిస్తారు. సారీ అన్కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోయినట్టు చూపిస్తారు. ఈ సీన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ మూవీ. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ గారు కాజల్ ఫేస్ పైన క్లోరోఫామ్ వేసిన కర్చీఫ్ని పెడతాడు. అంతే, వెంటనే ఆమె స్పృహ కోల్పోతుంది. కానీ నిజానికి ఇలా జరగదు. ఎందుకంటే ఒక పర్సన్ క్లోరోఫామ్ పీల్చిన 5 నిమిషాల తర్వాత మాత్రమే వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్తారు. ఇన్ కేస్ ఆ క్లోరోఫామ్ కాన్సన్ట్రేషన్ కాస్త తక్కువగా ఉందనుకోండి, వాళ్ళు స్పృహ కోల్పోవడానికి ఇంకా కాస్త ఎక్కువ టైం పట్టొచ్చు. అంతేగాని సినిమాలో చూపించినట్లు అలా పెట్టంగానే ఇలా స్పృహ కోల్పోరు. అండ్ అలాగే ఆ క్లోరోఫామ్ పెట్టిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 24 గంటల తర్వాత లేదంటే 48 గంటల తర్వాత మాత్రమే స్పృహలోకి వచ్చినట్లు మనకు చూపిస్తారు. బట్ వాస్తవానికి కేవలం 20 నిమిషాలు లేదంటే మ్యాక్సిమం 2 గంటలు మాత్రమే వాళ్ళు అన్కాన్షియస్నెస్లో ఉంటారు. ఆ 2 గంటల తర్వాత వాళ్ళకి మెలకు వచ్చేస్తుంది. బట్ ఈ టైంలో వాళ్ళకి కొన్ని గంటల వరకు సివియర్గా తలనొప్పి అయితే ఉంటుంది, కానీ కంప్లీట్గా కాన్షియస్నెస్లోనే ఉంటారు. నెక్స్ట్, ఒకేసారి 2 గన్నులు పేల్చడం. హీరోలు 2 గన్నులు తీసుకొని షూట్ చేయడం మనం చాలా సినిమాల్లో చూసాం. లైక్ ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఒక్కసారిగా జీప్లో నుంచి అలా పైకి ఎగిరి 2 గన్నులు తీసి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కాల్చేస్తాడు. అండ్ బిల్లా సినిమాలో కూడా ప్రభాస్ బ్యాక్ నడుచుకుంటూ వెళ్తూ 2 గన్నులతో కాలుస్తూ ఉంటాడు. ఈవెన్ టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ కూడా సేమ్ ఇలాగే చేస్తుంది. కానీ ఇలా ఒకేసారి 2 గన్లు యూజ్ చేసి షూట్ చేయటం నియర్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కూడా 2 గన్స్తో అక్యురేట్గా ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేసిన వాళ్ళే లేరు. ఇలా 2 గన్స్ని యూజ్ చేసి ఫైరింగ్ చేయడాన్ని డ్యూయల్ వెల్డింగ్ అని చెప్పంటారు. ఈ ఫీట్ని అచీవ్ చేయడానికి చాలా మంది ప్రొఫెషనల్స్ ట్రై చేశారు, బట్ ఇంతవరకు ఎవరికి కూడా సాధ్యం కాలేదు. చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఇలా చేయటం ప్రాక్టికల్గా కష్టం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే 2 గన్స్తో కాల్చడం, అది కూడా ఎక్యురేట్గా ఫాస్ట్గా కాల్చడం అనేది ఎవరికి కూడా పాసిబుల్ కాదు. నెక్స్ట్, గన్ సైలెన్సర్. గన్కి సైలెన్సర్ పెట్టి కాలిస్తే అసలు చిన్న సౌండ్ కూడా రాదన్నట్లు మన మూవీస్లో చూపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గట్కిడు మూవీలో ఈ సీన్నే చూడండి. సూర్య గన్కి సైలెన్సర్ పెట్టి కాలుస్తున్నప్పుడు అసలు సౌండ్ వినిపించదు. ఇలా ఈ ఒక్క మూవీలోనే కాదు, చాలా మూవీస్లో సైలెన్సర్ని వాడితే గన్ ఫైర్ చేసేటప్పుడు కూడా సౌండ్ రాదన్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పోలీస్ మూవీస్లో. ఎందుకంటే సైలెంట్ ఆపరేషన్ చేసేటప్పుడు సైలెన్సర్స్ని వాడి పుచుక్ అని గన్ సౌండ్స్ వస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు. కానీ రియల్ లైఫ్లో ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సైలెన్సర్ని యూజ్ చేసేది షూటర్ సిఎస్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇవి సౌండ్స్ని రెడ్యూస్ చేస్తే కానీ కంప్లీట్గా వినిపించకుండా అయితే చేయవు. అందుకనే సైలెన్సర్స్ని సప్రెసర్ లేదంటే మోడరేటర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సప్రెసర్ అనే పదం మీరు పబ్జీలో, ఫ్రీ ఫైర్లో వినే ఉంటారనుకోండి. యాక్చువల్గా స్మాల్ క్యాలిబర్ రైఫిల్ కానీ, షార్ట్ గన్స్ కానీ, పిస్టల్స్ కానీ 140 డెసిబెల్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అదే ఒక హై క్యాలిబర్ రైఫిల్ అనుకోండి 175 డెసిబెల్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎంత సౌండ్ రావడంతో షూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హియరింగ్ లాస్ అయ్యే అవకాశం ఉంది, అంటే చెవుడు వచ్చే అవకాశం ఉంది. అలా అవ్వకుండా ఉండడం కోసం హియరింగ్ ప్రొటెక్షన్ డివైజెస్ని యూజ్ చేస్తూ ఉంటారు, లైక్ ఇయర్ మఫ్స్ అండ్ ఇయర్ ప్లగ్స్ లాంటివి. ఇన్ కేస్ అవి లేని పక్షాన ఈ సైలెన్సర్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇవి వాడటం వలన ఒక 20 నుంచి 35 డెసిబెల్స్ వరకు సౌండ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సేమ్ ఆ సేఫ్టీగా పెట్టుకునే ఇయర్ ప్లగ్స్ కూడా ఈ రేంజ్లోనే సౌండ్ని డిక్రీజ్ చేస్తాయి. అంటే మీరు సైలెన్సర్ వాడాక కూడా స్టిల్ 108 నుంచి 120 డెసిబెల్స్ వరకు సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చెప్పాలంటే ఇది ఒక అంబులెన్స్ సైరన్తో సమానం. సో మూవీస్లో చూపించినట్లుగా సైలెన్సర్ పడితే చిన్న సౌండ్ అయితే అసలు రాదు.
నెక్స్ట్ గ్రెనేడ్ పిన్. చాలా మూవీస్లో గ్రెనేడ్ పిన్ని నోటితో తీసి విసిరేసినట్టు మనకు చూపిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ గ్రెనేడ్స్ని అన్లాక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అమెరికాకు చెందిన M67 అనే గ్రెనేడ్ని అన్పిన్ చేయడానికి మ్యాక్సిమం 3 నుంచి 5 కిలోల ఫోర్స్ అనేది కావాలి. అదే రష్యాకి చెందిన F1 అనే గ్రెనేడ్ పిన్ని మనం ఓపెన్ చేయాలంటే దాదాపుగా 8 కేజీల ఫోర్స్ అనేది కావాలి. మన ఇండియాకి సంబంధించిన గ్రెనేడ్స్ గురించి ఎక్కడైతే కూడా స్పెషల్గా మెన్షన్ చేయలేదు. బట్ ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే ఇండియన్ గ్రెనేడ్ యొక్క పిన్స్ని ఓపెన్ చేయడానికి దాదాపుగా 3 నుంచి 8 కిలోల ఫోర్స్ అనేది మనం ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఎలా కాదనుకున్నా అంత ఫోర్స్తో పిన్ని మన పంటితో తీయాలంటే అది చాలా కష్టం. కాదుకూడదని చెప్పి అదే ఫోర్స్తో పంటితో లాగారనుకోండి మీ పొన్ను ఒడటం ఖాయం. సో రియల్ లైఫ్లో గ్రెనేడ్ని మీ పంటితో ఓపెన్ చేయడం అనేది నియర్లీ ఇంపాసిబుల్. నెక్స్ట్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్లో ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అనే పదాన్ని వింటూ ఉంటాం. ఆ సినిమాల్లో ఈ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ గంటల్లో లేదంటే 1-2 రోజుల్లోనే అయిపోయినట్టు చూపిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఫారెన్సిక్ అనేది చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. జనరల్గా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ క్రైమ్ జరిగిన ప్లేసెస్ని క్రైమ్ సీన్ అని చెప్పి అంటారు. ఆ క్రైమ్ సీన్లో ఉన్న కాంప్లికేషన్స్ని బట్టే ప్రాసెసింగ్ టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చాలా వరకు ఈ ప్రాసెస్ కొన్ని నెలల వరకు పడుతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. ఇలా సంవత్సరాల తరబడి వీళ్ళు ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని సినిమాల్లో చూపించారనుకోండి ఆడియన్స్లో ఉన్న క్యూరియాసిటీ మొత్తం పోతుంది. దీనికోసం అని చెప్పి ఈ ఫారెన్సిక్ ప్రాసెస్ని చాలా ఫాస్ట్గా అంటే కొన్ని గంటల్లో లేదంటే 1-2 రోజుల్లో అయిపోయినట్లు చూపిస్తూ ఉంటారు. ఘర్షణ మూవీలో మీరు ఈ సీన్ చూసే ఉంటారు. బుల్లెట్ తగిలిన వెంటనే విక్టరీ వెంకటేష్ గారు 2-3 అడుగులు వెనక్కి వెళ్ళి పడతారు. నిజంగా ఇలా జరుగుతుందని చెప్పి మిత్ బస్టర్స్ అనే టీవీ షోలో ఒక టెస్ట్ చేశారు. ఒక డమ్మీ బొమ్మను పెట్టి 5mm క్యాలిబర్ ఉన్న రైఫిల్తో కాల్చారు. అలా కాల్చినప్పుడు ఆ డమ్మీ బొమ్మ జస్ట్ 2.5 ఇంచెస్ మాత్రమే వెనక్కి కదిలింది. అంటే మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ఒక బెత్తెడ్ డిస్టెన్స్ మాత్రమే అది కదిలింది. యాక్చువల్గా గన్ నుంచి బుల్లెట్ ని ఫైర్ చేశాక ఒక మొమెంటంతో అది బయటకు వస్తుంది. అలా వచ్చిన మొమెంటం పర్సన్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అయ్యి అప్పుడు ఆ బాడీ బ్యాక్ కి త్రో అవుతుంది. కానీ రియల్ లైఫ్లో ఏమవుతుందంటే బుల్లెట్ అనేది 200 నుంచి 2000 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. అంటే బుల్లెట్ సైజ్ అండ్ వాళ్ళు వాడే రైఫిల్ని బట్టి ఒక సెకండ్కి 200 మీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వరకు అది ట్రావెల్ చేయగలదు. అంత స్పీడ్లో వెళ్లే బుల్లెట్ మొమెంటం పర్సన్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అది జరగని పని అనే చెప్పొచ్చు. ఎందుకంటే హ్యూమన్ బాడీ అనేది ఒక నాన్ ఎలాస్టిక్ మెటీరియల్. అందువల్లనే పర్సన్ జస్ట్ కొన్ని ఇంచెస్ మాత్రమే బ్యాక్ పుష్ అవుతాడు. ఖైదీ సినిమా క్లైమాక్స్ సీన్ లో కార్తీక్ కూడా మిషన్ గన్ తీసుకుని చాలా మందిని కాలుస్తూ ఉంటాడు. అలా గాల్చినప్పుడు అందరూ గాల్లో ఎగిరి పడుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఆ మూవీలో వాడిన గన్ ఏదైతుందో దాని పేరు M134. ఈవెన్ అలాంటి గన్తో కాల్చినా కూడా ఒక పర్సన్ జస్ట్ కొన్ని ఫ్యూ ఇంచెస్ మాత్రమే తను మూవ్ అవ్వగలడు. నెక్స్ట్ వన్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మిస్సింగ్ కేస్. చాలా మూవీస్లో మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా పర్సన్ మిస్ అయ్యారని చెప్పి కేసు పెట్టాలని చెప్పి అనుకుంటే ఆ పర్సన్ మిస్ అయ్యి అట్లీస్ట్ 24 గంటలు అవ్వాలి. అప్పుడు మాత్రమే మిస్సింగ్ కేసు పెట్టొచ్చు అని చెప్పి చూపిస్తారు. అలా 24 గంటలు అవ్వకముందే మనం కేసు పెట్టాలంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా రాయరు అన్నట్టు చూపిస్తారు. కానీ నిజానికి పర్సన్ మిస్సింగ్ కేసు పెట్టాలంటే అన్ని సిచ్యువేషన్స్లో 24 గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మిస్ అయింది చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు లేదంటే ఎవరైనా డిప్రెషన్లో ఉన్న పర్సన్ అయితే స్ట్రైట్గా వెళ్ళి మనం కేసు పెట్టచ్చు. కానీ అదే ప్లేస్లో ఒక పర్సన్ వర్క్ నుంచి రావడం లేట్ అయినా ఏదైనా ప్లేస్ నుంచి రావడం లేట్ అయినా ముందుగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి మనం ట్రై చేయాలి. వాళ్ళు లాస్ట్ వెళ్ళిన ప్లేస్ని వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. సో అక్కడ కూడా కనిపించకపోతే కొంచెం సేపు వెయిట్ చేసి ఆ తర్వాత మాత్రమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి. అంతేకాని మిస్ అయిన 24 గంటల తర్వాత మాత్రమే కేసు పెట్టాలని చెప్పి ఎక్కడ కూడా రూల్ లేదు. నెక్స్ట్ మొబైల్ ట్రాకింగ్. చాలా సినిమాల్లో మొబైల్ని ట్రాక్ చేయాలంటే 60 సెకండ్లు మాట్లాడాలి అని చూపిస్తూ ఉంటారు. ఆ 60 సెకండ్లు మాట్లాడితే మొబైల్ కనెక్షన్ ఉన్న లొకేషన్ని మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తూ ఉంటారు. కేవలం మన తెలుగు సినిమాల్లోనే కాదు ఈవెన్ హాలీవుడ్ మూవీస్లో కూడా ఇలాంటి సీన్స్ని మనం చూసే ఉంటాం. కానీ రియల్ లైఫ్లో ఇది ఒక పెద్ద అబద్ధం. ఎందుకంటే 60 సెకండ్లు మాట్లాడాలి అనే రూల్ ఎక్కడా కూడా లేదు. నిజానికి ఈ కాల్ ట్రాకింగ్ ట్రయాగ్నేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. అంటే ముందుగా ఆ మొబైల్ చుట్టూ ఉన్న 3 సిగ్నల్ టవర్స్ నుంచి సిగ్నల్ అనేది ట్రాక్ అవుతుంది.
ఆ తర్వాత 50 మీటర్ల లోపు ఎక్కడున్నారో చెప్పొచ్చు. ఈ ట్రాకింగ్ ప్రాసెస్ అనేది సెర్చ్ చేసిన వెంటనే ఇమీడియట్గా జరిగిపోతుంది. అండ్ అంతేకాకుండా మొబైల్ ట్రాక్ చేయడానికి కాల్ని వాళ్ళు పిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక రింగ్ ఇచ్చినా చాలు, ఆ మొబైల్ని వాళ్ళు ఈజీగా ట్రాక్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఇవి కొన్ని సినిమాలో చూపించే మిత్స్ అనమాట. సో ఇవి కాకుండా ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. వాటిని కింద కామెంట్ చేయండి. కుదిరితే దీనిపైన మనం పార్ట్ 2 కూడా చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.